పల్లి కేక్ అయితే చేశాను ఇంట్లో. అయితే ఒక ట్రైల్ అయితే వేసాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే ద్రాక్ష, కివి, ఆరెంజ్, యాపిల్ అయితే తీసుకున్నాను. నాకైతే మిగతాయి దొరకలేదు. అండ్ నేను కూడా ఎక్కువ తిరగలేదులే, అందుకనైతే కట్ చేసుకొని నీట్గా పక్కనైతే పెట్టుకున్నాను. ఇదైతే అగర్ అగర్ గ్రాస్. ఇంకా అది తీసుకున్నాక మనమైతే ఒక బౌల్లో తగినంత వాటరు, దానికి తగ్గట్టు అగర్ అగర్ వేసేసుకొని అగర్ అగర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనమైతే షుగర్ వేసుకోవాలి. చూడండి, నేనైతే షుగర్ క్లిప్ అయితే మర్చిపోయాను. షుగర్ కూడా వేసాను, అది కొంచెం చూపిస్తున్నా. అదంతా బాగా మరిగిన తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ అయితే అలానే తీసుకోకూడదు, మనమైతే కొంచెం కడుక్కోవాలి. అంటే కింద తేమ ఉందనుకోండి, మనకు కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కొంచెం అయితే ఫ్రూట్స్ అవి వేసుకొని ఆ తర్వాత ఈ లిక్విడ్ అయితే పోసేసుకొని మళ్ళీ ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ లిక్విడ్ అయితే పోసుకోవాలి. అలా చేస్తూ ఉంటే మనకి ఇంకా అదంతా ఫామ్ అయిపోయింది. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్ పెట్టేసి డోర్ అయితే వేసేసాను. మళ్ళీ 2 hours తర్వాత నేనైతే తీసేసుకున్నాను. అదైతే చూడండి, మీ కళ్ళ ముందైతే అలా వచ్చేసింది. ఫ్లిప్ చేస్తున్నాను ప్లేట్ అదైతే పెట్టేసి. ఎలా వచ్చిందో మీరే చూడండి. మరి ఎందువల్ల ఫాల్ట్ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రాలేదని అయితే బాధపడట్లేదు, ఎందుకంటే నేను ఒక ట్రైల్ వేసాను ముందైతే. వస్తుందా రాదా అని తెలీదు. టేస్ట్ విషయానికి వస్తే అంత టేస్ట్ ఏమంత అంటే అంత ఓవర్ లేకపోయినా కొంచెం పర్లేదు. దానిమ్మకాయలు వేసుంటే ఇంకొంచెం బాగుండేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.